హైదరాబాద్ లో గణేష్ చతుర్థి అనగానే మనందరికి గుర్తొచ్చే ఒకే ఒక ప్లేస్ ఖైరతాబాద్. ఎందుకంటే హైదరాబాద్ మొత్తంలో అతి భారీ గణేష్ విగ్రహం ఇక్కడే తయారు చేస్తారు కాబట్టి. కానీ ఇక్కడ నుంచి అలా కాదు. ఖైరతాబాద్కు సమానంగా ఇంకా 2 గణేష్ విగ్రహాలు కూడా ఉన్నాయి. 2 లేదా ఇంకా 3 కూడా ఉన్నాయి. వాటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకవేళ మీకు ఆ గణేష్ విగ్రహాల గురించి తెలిసింటే వాటి యొక్క లొకేషన్ కామెంట్ చేయండి. తెలియకపోతే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో మనం ఖైరతాబాద్ గణేష్ అలాగే ఇంకా మిగతా భారీ గణేష్ విగ్రహాల గురించి కూడా చూపించడం జరుగుతుంది. అలాగే వీడియో లాస్ట్ వరకు చూసినట్లయితే మీరు ద బిగ్గెస్ట్ గణేష్ ఐడియల్ అయిన ఖైరతాబాద్ గణేష్ యొక్క ఆగమనం కూడా ఉంటుంది. ఈలోపు మీరు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ గణేశుడి యొక్క హైట్ వచ్చేసి 63 అడుగులు. దీన్ని శ్రీ విశ్వసేన మహాగణపతి అంటున్నారు. అలాగే మీరు ఖైరతాబాద్ గణేష్ చూసుకుంటే దాంతో మనకు ఐరన్, పిఓపి ఇలా చాలా వర్క్స్ అయితే ఉంటాయి. కానీ ఈ గణేష్ విగ్రహం ప్యూర్ మట్టితోనే తయారు చేయడం జరిగింది. ఇంకా ఈ 63 అడుగుల గణేష్ ను తయారు చేసింది వచ్చేసి తిరంగా యూత్ అసోసియేషన్ వాళ్ళ 19వ సెలబ్రేషన్ సందర్భంగా ఈ 63 అడుగుల గణేష్ మట్టి విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. మీరు ఈ గణేష్ విగ్రహం చూసుకున్నట్లయితే ఒక స్టాండింగ్ పొజిషన్ లో ఉండి 6 చేతులు కలిగి ఒకవైపు గద కూడా ఉంటుంది. ఇంకా మీరు ఇలా పక్కన చూసుకున్నట్లయితే ఇంకా మట్టి గణేష్ విగ్రహాలు అయితే రెడీ చేస్తున్నారు. ఆ మట్టి విగ్రహాలను మేము డెకరేషన్ కోసం వాడతారు ఈ ప్లేస్ లోనే అనుకున్నాం. కానీ అలా కాదంట, వాటిని వేరే ప్లేస్ కు పంపించడం జరుగుతుందంట. ఇంకా మనం ఇంకోసారి దగ్గర నుంచి గణేష్ అయితే చూద్దాం. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. అది కూడా ప్యూర్ మట్టితో 63 అడుగులు చేయడం అంటే చాలా గొప్పనే అనుకోవచ్చు. మీరు ఈ గణేష్ని బాగా చూసినట్లయితే గణేషుడేమో ఎంత భారీగా ఉన్నాడు, కానీ మీకు ఎలక అయితే కనిపించడం లేదు. అది ఎవరైనా గమనించారా? ఎలక అయితే ఉంది, కానీ ఈ గణేష్ విగ్రహానికన్నా ఎలకే హైలైట్. అలా ఎందుకన్నా అంటే ఎలకని చూపించేటప్పుడు మీకే అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ వీళ్ళైతే QR కోడ్ కూడా పెట్టారు. ఎవరన్నా చందా డొనేషన్, అదే మన సైడ్ చందా అడుగుతారు కదా, అలా చందా ఇవ్వాలనుకుంటే ఆ QR కోడ్ స్కాన్ చేసి డబ్బులు అయితే ఇవ్వచ్చు. ఇంకా మనకు ఇప్పుడే ఎలకని అయితే రెడీ చేయడం జరిగిందంటే గణేష్ విగ్రహం ఎదురుగా పెట్టారు. చూడండి, ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం. ఎలక అయితే మామూలుగా లేదు. ఈ ఎలకే 3 అడుగులు ఉండొచ్చు అనుకుంటున్నాను అయితే హైట్. ఇది చూడండి, పైగా స్టాండింగ్ పొజిషన్ కూడా చాలా డిఫరెంట్ గా పెట్టారు. ఎలక నవ్వుతా ఉంది. పళ్ళు కూడా పెట్టారు చూడండి ముందర మీరు చూసినట్లయితే. ఇంకా మేము వచ్చిన ఆయనకైతే పక్కనే ఉన్న మట్టి విగ్రహాలకు అయితే పెయింటింగ్ వేయడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ కూడా గణేష్ విగ్రహాలు అయితే చాలా హైట్ ఉన్నాయి. పైగా ఇక్కడ మీరు పాము మీద కూర్చున్నాడు కదా, ఆ గణేష్ విగ్రహం చూడండి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అలా ఎందుకంటే ఆ పామును మీరు బాగా చూసినట్లయితే మామూలు పాము కన్నా కొద్దిగా భిన్నంగా మధ్యలో బాడీ కూడా ఉంది పాముకు. మీరు చూసారా? అంటే ఇప్పుడు చూస్తున్నా చూడండి. అది ఇంకా జస్ట్ పండగకి 2 days ఉంది కాబట్టి వీటికి మొత్తం పెయింటింగ్ వర్క్ అయితే ఇప్పుడు హైప్ చేస్తారంటే. ఇక్కడ కూడా గణేష్ విగ్రహాలు ఇవి చాలా బాగున్నాయి. మీరు చూసినట్టయితే ఈ గణేశుడు ఒక ఫ్లవర్ మీద కూర్చున్నట్లయితే ఉంటుంది 4 చేతులతో. దీనికి కొద్దిగా పెయింటింగ్ వేశారు. ఇంకా ఫేస్ కి ఎలా వేస్తారు. ఇటు సైడ్ చూడండి, ఈ గణేష్ విగ్రహం బాగా నచ్చింది మాకైతే. పంచముఖ ఆంజనేయ స్వామి, పైన త్రిముఖ గణేశుడు. ఎంత డిఫరెంట్ గా ఉంది కదా. ఇంకా మేమైతే నాగోల్ ఉన్న గణేష్ విగ్రహం చూడడానికి వచ్చాం. కానీ ఇక్కడికి వచ్చి చూసాక షాక్ అయిపోయాం. మొత్తం ఈ స్ట్రీట్ మొత్తం ఇలా చిన్న గణేష్ విగ్రహాలు అయితే మొత్తం అడుగడుక్కు పెట్టారు. ఈ స్ట్రీట్ ఏదైతే ఉందో సందు మొత్తంగా మీరు ఉప్పల్ నుంచి నాగోల్కి వచ్చే దారిలో కూడా చూస్తే మెట్రో స్టేషన్ పక్కనే రోడ్ సైడ్ లోనే చాలా మంది గణేష్ విగ్రహాలు అయితే పెట్టడం జరిగింది. అదేదో పెద్దోళ్ళు సామెత చెప్తారు చూడు, వానకు నిన్న బండ వానకు లేచిన పుట్టగొడుగులరా మీరని, ఆ టైప్ లో వీళ్ళైతే పెట్టడం జరిగింది. చూడండి, నేను ముందు వచ్చేటప్పుడు ఇక్కడ ఒక్క గణేష్ విగ్రహం కూడా లేదు. ఇప్పుడు చూస్తే చూడండి ఎన్ని ఉన్నాయో. ఇంకా ఈ గణేష్ విగ్రహం టోటల్లీ డిఫరెంట్. ఇది చూడడానికి మనకు ఒక నిమల్ లాగా మీరు ఇప్పుడు ఫోటోలో చూస్తున్నారు కదా, ఆ టైప్ లో వస్తుంది మొత్తం ఫినిష్ అయ్యేసరికి. కానీ పైన హెడ్ ఒకటి చేంజ్ అవుద్ది. ఆ నెమల్ ప్లేస్ లో గణేశుడి ఫేస్ అయితే పెడతారు. ఈ గణేశుడి యొక్క హైట్ వచ్చేసి 20 అడుగులు. ఇంకా ఈ నెమల్ టైప్ ఉన్న గణేష్ విగ్రహాన్ని బేగం బజార్ లోని నట్టుపాలెం వాళ్ళు అయితే బుక్ చేసుకున్నారంట. మీరు పక్కనే చేసుకుంటే నరసింహస్వామి కూడా భారీ గణేష్ విగ్రహం అయితే ఉంది. ఈ స్టోర్ కి మనం ఇంతకు ముందే ఒకసారి విజిట్ చేసాం. అప్పుడైతే ఫుల్ స్టాక్ ఉన్నది. ఇప్పుడు ఇంకా ఫెస్టివల్ టైం దగ్గర పడింది కాబట్టి మొత్తం స్టాక్ అయితే అయిపోయింది. ఇక్కడ కూడా వీళ్ళు మొత్తం మట్టి గణేష్ విగ్రహాలే రెడీ చేయడం జరుగుతుంది.
కట్టెలు బంకమట్టి వాడి ఇలా గణేష్ విగ్రహాలు రెడీ చేయడం జరుగుతుంది. ఇక ఫైనల్లీ మనం అయితే హైదరాబాద్ కా బడా గణేష్ విగ్రహం దగ్గరికి అయితే వచ్చాం. ఆల్మోస్ట్ హైదరాబాద్ మొత్తంలో భారీ గణేష్ విగ్రహం అంటే ఇదే. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే గణేష్ విగ్రహమే కాకుండా పక్కన గణేశుడికి రైట్ సైడ్ లో ఇలా అమ్మవారు కూడా 4 చేతులతో ఒక ఫ్లవర్ మీద నిలబడినట్టు ఉంటది. అలాగే గణేశుడికి ఒక సైడ్ పూరి జగన్నాథుడు, బలరాముడు, సుభద్రాదేవి ఇలా ఉంటారు. మరోవైపు వరాహస్వామి విగ్రహాన్ని కూడా సెట్ చేయడం జరిగింది. తొడపైన ఉన్నది భూదేవి అనుకుంటున్నా. నేనైతే భూదేవి అంటది కన్ఫామ్. ఎందుకంటే వరాహస్వామి అవతారమే భూదేవిని కాపాడడం కోసం, అందుకే భూదేవి అనుకుంటున్నా. ఇంకా ఖైరతాబాద్ గణేష్ చూడండి, దగ్గర నుంచి అయితే అస్సలు చూడలేం. మ్యాక్సిమం చాలా దూరం వెళ్ళి చూడాలి. ఫుల్గా చూడాలంటే ఇటు సైడ్ ఇంకో అమ్మవారు కూడా ఉన్నారు. ఒక పీట మీద కూర్చున్నట్లు 4 చేతులతో, ఒక చేతిలో డమరుకం, మరో చేతిలో త్రిశూలం అయితే ధరించి ఉన్నారు. ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నాడు ఇక్కడ, తమ సొంతంగా యూట్యూబ్ నడిపిస్తున్న వాళ్ళందరూ మంజుల డాన్స్ అకాడమీ వారు, వాళ్ళ గురు పేరు మంజుల గారు. సో ఇక్కడ ఖైరతాబాద్ బడా గణేష్ శ్రీ విశ్వశాంతి మహాగణపతిగా నామకరణం చేయడం. 2025 మహాగణపతి పేరు శ్రీ విశ్వశాంతి మహాగణపతి దేవ. సో బోలో గజానన మహారాజకి. సో పిల్లలందరూ చాలా ఉత్సాహంగా బడా గణేష్ దగ్గరికి నాట్యం చేయడానికి మంజుల డాన్స్ అకాడమీ నుంచి అమ్మాయిలు వచ్చారు. స్వాగతం పలుకుతుంది. మరి కొద్దిసేపట్లో అమ్మాయిలు మహాగణపతి యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని మనమందరం ప్రార్థిస్తాం. ఇప్పుడు దయచేసి అందరూ కొంచెం అక్కడ డాన్స్ చేసే పిల్లలకు అవకాశం కల్పించాలి. కొంచెం దూరం జరగాలి. వాలంటీర్స్ దీపు, మన శ్రీను అందరికి దూరం జరుపు, అందరికి దూరం జరుపు. ఎందుకంటే అందరు చూడాలి ఈ యొక్క పిల్లల యొక్క నాట్యం. భక్తితో వాళ్ళు బడా గణేష్ దగ్గర ఉత్సాహంగా తన యొక్క కళా ప్రదర్శన చేయడానికి వాళ్ళు ఇచ్చేశారు. దయచేసి వాలంటీర్స్, గణేష్ యూత్ అసోసియేషన్ వాలంటీర్స్ అందరూ ఒక జనాలు కొంచెం దూరం పంపించాలి. కెమెరామెన్స్, మీడియా ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళందరూ కొంచెం వెనక్కి తీసుకొని అందరు ప్రశాంతంగా మనం అందం ఈ యొక్క ఆగమన కార్యక్రమాన్ని మనం అందరం. ఇంకా ఇప్పుడు వీళ్ళు నాట్యం చేస్తున్నారు కదా, దీనికి సంబంధించిన బీజిఎం అయితే మనం చేంజ్ చేయడం జరుగుతుంది. అలా ఎందుకంటే వాళ్ళు అక్కడ ప్లే చేసిన సాంగ్ మనం పెట్టామంటే యూట్యూబ్ నుంచి కాపీరైట్ పడుతుంది, వీడియో తీసేయాల్సి వస్తుంది. అందుకే నేను సపరేట్ ఒక బీజిఎం అయితే యాడ్ చేయబోతున్నా. కాస్త కంటెంట్ గా అయితే ఉండదు, కానీ తప్పదు. ఎందుకంటే కాపీరైట్ పడితే ఛానల్ కు మళ్ళీ స్ట్రైక్ పడుతుంది, చాలా ప్రాసెస్ అవుద్ది. అందుకే బీజిఎం చేంజ్ చేస్తున్నా. కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని చూడండి. నాట్యం అయితే హైలైట్ గా చేశారు వీళ్ళు. ఇంకా మీలో ఎవరైనా మన వీడియోని లైక్ చేయకుండా చూస్తుంటే వెంటనే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. దీనివల్ల మన ఛానల్లో ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మనం నెక్స్ట్ వచ్చేసి బాలాపూర్ గణేష్ విగ్రహాన్ని అయితే చూపిపోతాం. అక్కడ సెట్ అయితే ఈసారి డిఫరెంట్గా, చాలా డిఫరెంట్గా వేసారంట. అది కూడా స్వర్ణగిరి సెట్. ఆ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం. దానికోసం కొద్దిగా వెయిట్ చేయండి.